అండ్ ఇందాక నుండి నాకు వెరీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తోందండి మీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. ఇట్స్ లైక్ క్రియేటివ్గా అనిపిస్తోంది సంథింగ్ లైక్. ఏంటి అవన్నీ? It's actually not mine, it's my niece. She puts little అచ్చా అచ్చా. things there. అంటే నేను మీ డే టు డే లైఫ్ నంతా కూడా అలా స్కెడ్యూల్ ఏమైనా చేసుకుంటారా అని ఐ నాకు వాస్ టైం థింకింగ్. ఇట్స్ బాగుంది కానీ చూడడానికి. సో లైక్ వాట్ ఆర్ ద స్కెడ్యూల్ అండి? అంటే ఈ రోజు మీరు లేచారనుకోండి, ఎలా ఉంటుంది డే అంతా కూడా? ఉరుకుల పరుగుల జీవితమా, లేదంటే ఎలా ఉంటుంది? ఎవ్రీ డే ఇస్ డిఫరెంట్ అండి. ఒక రోజు కొంచెం బ్యాక్ టు బ్యాక్ హడావిడిగా ఉంటుంది, ఒక రోజు కొంచెం రిలాక్స్ గా ఉంటుంది. షూటింగ్స్ ఉన్నప్పుడు ఐ హ్యావ్ నో టైం, అంటే కంటిన్యూస్ గా ఫ్రమ్ సమ్ మంత్స్ ఐఎమ్ బిజీ. రైటింగ్ చేసుకుంటున్నప్పుడు ఇంకా కొంచెం స్పేస్ ఉంటుంది. సో ఇట్ వేరీస్, ఈచ్ డే వేరీస్. నా జాబ్ లోని అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే నాకు పర్టికులర్ గా సండే మండేలు అలా ఉండదు. పని ఉంటే ఏ రోజన్నా ఉండొచ్చు. బ్రేక్ వచ్చినప్పుడు చాలా రోజుల వరకు బ్రేక్ ఉండొచ్చు. సో ఐ లైక్ ఇట్. అండ్ ఇంకొకటి, వీఆర్ హియరింగ్ నెపోటిజం అనే వర్డ్. అంటే సమ్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇలాంటివి ఇలాంటివి ఏవి లేకుండా వచ్చారు మీరు, రైట్? సో వాట్ ఆర్ ద హర్డల్స్ స్టార్టింగ్ లో ఉన్నవి? ఇప్పుడు అవన్నీ పోయినట్టేనా? హర్డల్స్ అనేవి మీకు సినిమా ఇండస్ట్రీలో పోవండి. మీరు ఎంత సక్సెస్ఫుల్ అవ్వండి, ఎవరైనా అవ్వండి, ఎప్పుడైనా అవ్వండి, కంటిన్యూస్ గా ఎవ్రీ ఫ్రైడే బ్రింగ్స్ ఇట్స్ ఓన్ హర్డల్స్. మీరు ప్రతి సినిమా మీది సక్సెస్ ఫెయిలియర్ ని బట్టి, అంటే మొన్నటి వరకు చాలా హిట్లు ఇచ్చిన డైరెక్టర్లు వరుస పెట్టి ఒక 2-3 ఫ్లాప్స్ ఇచ్చారంటే వీళ్ళు అయిపోయారని చెప్తారు. అండ్ ఇట్ హస్ నథింగ్ టు డూ విత్ జెండర్. ఇట్ కెన్ బి మేల్ ఆర్ ఫీమేల్. యాక్టర్ కైనా సేమ్, ప్రొడ్యూసర్ కైనా సేమ్. So industry that way is quite ruthless, and judgment of people in the industry is even more ruthless. But inni telisi maaku ee field ante ishtam, ee field ante pichi, idokate vachchu kabatti chestamu. So these are all job hazards. అంతే, నిజమే. యూనో అసిస్టెంట్ డైరెక్టర్ నుండి డైరెక్టర్ అయ్యారు. అండ్ ఈ మధ్య కాలంలో అసిస్టెంట్ డైరెక్టర్స్గా ఫీమేల్ రావటం ఏమన్నా ఎక్కువగా ఉందా? అంటే మీరు చూసిన దాన్ని బేస్ చేసుకొని, ఎందుకంటే వి హియర్ మూవీ ఇండస్ట్రీలో అంతా మేలే ఉంటారు అనేది. అంటే దిస్ ఇస్ నాట్ లైక్ అ డిస్క్రిమినేషన్ అగైన్. చాలా మంది అమ్మాయిలు ఉన్నారా? ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ మోర్ డిమాండ్ ఆల్సో ఫర్ గర్ల్స్. అంటే వై, ఎందుకు తక్కువగా వింటూ ఉంటాం?